హాయ్ ఫ్రెండ్స్, హెమ్మింగ్ చేయడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. హెమ్మింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేటప్పుడు మీరు 2 పోగుల దారం ఎక్కించుకోండి, లేదా సింగిల్ దారం ఎక్కించి ఇలాగ డబల్తో ముడివేసి ఈ చివరి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి. అంటే ఈ చివరి నుంచి మీరు స్టార్ట్ చేసి ఈ ముడి వేసిన గంటుననేసి లోపలికి ఇలాగా ఫోల్డింగ్లోకి అనేసుకొని తర్వాత ఒక 4-5 సార్లు ఇలా ముడివేసి కుట్టుకోవాలి. ఈ కాజా పట్టి చివరి వరకు ఇలా ముడి వేస్తూ కుట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి ముడి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలాగా సూదితో ఒకేసారిగా 3-4 సార్లు ఇలాగ గుచ్చి తీస్తే కనుక త్వరగా హెమ్మింగ్ అయిపోతుంది. ఈజీగా మీరు ఒక 10 నిమిషాల్లో హెమ్మింగ్ అంతా చేయగలరు. నార్మల్ బ్లౌజెస్కి హెమ్మింగే ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కుట్టినంత సమయం హెమ్మింగ్ చేయడానికే పడుతుంది చాలామందికి. అయితే అలా కాకుండా మీరు ఈజీగా త్వరగా హెమ్మింగ్ అయిపోయేటట్టు నేను చూపిస్తున్నాను. ఇలాంటి పద్ధతిలో మీరు హెమ్మింగ్ చేశారంటే చాలా తొందరగా ఈజీగా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. హెమ్మింగ్ చేశాక చూడండి, ఈ క్లాత్కి మనము స్టిచ్ వేస్తాం కదా పెద్ద కుట్టు, ఆ కుట్టు తీసేయాలన్నమాట. ఆ కుట్టు తీసేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది పెద్ద కుట్టు, లూజ్ కుట్టు, దీన్ని తీసేయాలి. ఎంత నీట్గా ఉందో చూడండి. ఫినిషింగ్ అనేది ఇలా ఉండాలి. మొత్తం హెమ్మింగ్ అంతా అయిపోయాక బ్లౌజ్ ఇలా ఉంది. సూపర్గా ఉంది హెమ్మింగ్ అయితే. ఇలా చేశారంటే కనుక మీకు కస్టమర్స్ కొదవే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.